హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా అలాగే ఈరోజైతే ఇంకా వీడియో పెట్టానండి. ఇంకా వీడియో అయితే మీరు కూడా సపోర్ట్ చేయండి. ఇంక వీడియో ఇంకా అలాగే ఇంక మీకు నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే ఏం చేస్తున్నా అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడైతే ఇంకా కర్రీ వచ్చేసి ఇంకా మటన్ కర్రీ అలాగే ఇంకా కొంచెం బిర్యానీ అయితే చేసుకున్నాం ఈరోజు మా ఇంట్లోను. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ ఇంకా మటన్ అయితే కడిగి పెట్టేసుకొని ఇంకా కొంచెం మనకు కావాల్సినంత కారము అలాగే ఇంకా రుచికి సరిపడగా అంటే కల్లుప్పు వేసానండి. గొరుకుప్పు అయితే ఒక స్పూన్ వేసుకొని అప్పుడు కలిపి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడైతే కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో అయితే ఇంకా ఆయిల్ వేసేసుకొని ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇంకా ఆనియన్స్ కూడా బాగా మగ్గబెట్టేసుకున్నాక ఇంకా తర్వాత ఇటు సైడ్ అయితే ఇంకా బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే ఇంకా బాగా మగ్గిపోవాలండి. మగ్గిపోయాక అప్పుడు మనం పక్కన కలిపి పెట్టుకున్న మటన్ ఉంది కదండి, మటన్ కూడా వేసేసుకొని ఇంకా మటన్లో వాటర్ పోయేంత వరకు ఇంకా మనం మగ్గబెట్టేసుకోవడమేనండి. ఇంక వీడియోలో మీరు కూడా చూడండి. ఇంక వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంక నేను కూడా ఇంకా చెప్తూ ఉంటాను మీకు. అలాగే వాటర్ పోయేంత వరకు మగ్గబెట్టేసుకున్నాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకా ఎక్కువ వేసుకుంటే మటన్లో టేస్ట్ వస్తుందండి. ఇంకా తర్వాత ఇంకా కొంచెం మనకు తగినంత వాటర్ కూడా వేసేసుకొని ఇంకా 5-6 విజిల్లు అయితే వచ్చే వరకు మనం పెట్టేసుకుంటే ఇంకా కుక్కర్లో అయితే మటన్ అయితే కొంచెం బాగా కుక్ అయిపోద్ది. ఇంకా కుక్కర్లో అయితే టేస్ట్ కూడా అలాగే వస్తుందండి ఇంకా మటన్ కర్రీ. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలామంది అయితే కుక్కర్లోనే కుక్ చేసుకుంటారు మటను. ఇంకా మనకి విడిగా అయితే ఇంకా ఉడకడానికి అయితే చాలా టైం పట్టేద్ది కదా. ఇంక ఇవిడైతే ఇంకా కలిపి పెట్టేసుకున్నాక ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అప్పుడు వాటర్ కూడా వేసేసుకొని చెప్పాను కదండి. ఇంక మూత కూడా పెట్టేసుకుని విజిల్ అయితే వచ్చే వరకు ఇంకా 5-6 విజిల్ వచ్చే వరకు ఇంకా మనం పెట్టేసుకోవడమే. ఇంకా తర్వాత ఇంకా మా వారైతే ఇంకా బిర్యానీకి కావాల్సిన ఇంకా బియ్యము అలాగే ఇంకా బిర్యానీ పులావ్ మసాలా ఇంక ఇవన్నీ అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఇంకా తర్వాత అయితే ఇంకా కొత్తిమీర పుదీనా కూడా ఇవి కూడా తీసుకురావడానికి వెళ్ళారు. పుదీనా అయితే ఇంకా మా ఇంట్లో ఉందని ఇంకా పుదీనా అయితే ఇంకా వద్దన్నాను. కొత్తిమీర ఇంకైతే వెళ్ళారండి. కొత్తిమీర అయితే ఇంకా లేదన్నారని ఇంకా లేకపోవడం వలన అలాగే ఈరోజు మంగళవారం కదండి, ఇంకా షాపులు కూడా కొంచెం క్లోజ్లో ఉంటాయి. ఇంకా అందుకని ఇంకా పుదీనా ఒకటే వేసాను. కొత్తిమీర అయితే ఇంకా లేకపోవచ్చింది. ఇక్కడైతే ఇంకా మటన్ కర్రీ అయితే చాలా మటుకు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంక ఇక్కడైతే ఇంకా కొంచెం బకెట్లో అయితే ఇంకా మా అత్తయ్య గారు ఇంకా పుదీనా ఒక చిన్న మొక్క అయితే వేశారండి. ఒక మొక్క వేస్తే దాని నిండా ఇంకా పుదీనా అయితే ఇంకా